ప్రత్యేకత రథసప్తమి. ఒక విశిష్ట హిందూ పర్వదినం. రథసప్తమి హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైన పండుగగా ప్రసిద్ధి చెందింది. ఇది మాఘశుద్ధ సప్తమి రోజున జరుగుతుంది. ఈ రోజును సూర్యభగవానునికి అంకితం చేసిన పర్వదినంగా పరిగణిస్తారు. రథసప్తమి ప్రాముఖ్యత. రథసప్తమి సూర్యభగవానుని జన్మదినంగా, ఆరాధనా దినంగా భావిస్తారు. ఈ రోజున సూర్యుడు తన ఉత్తరాయణ గమనం పూర్తి చేసి, పూర్తి స్థాయిలో ఉత్తరాయణ మార్గాన్ని అధిగమించి శక్తివంతమైన కిరణాలను ప్రసరింపచేస్తారు. ఇది నూతన ఉజ్వలతకు, ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక పురోగతికి సూచికగా పరిగణింపబడుతుంది. పురాణ ప్రస్తావన. పురాణాల ప్రకారం ఈ రోజున సూర్యదేవుడు తన రథంపై 7 గుర్రాల యుక్త రథాన్ని నడిపేందుకు ప్రారంభమయ్యాడని చెబుతారు. ఈ 7 గుర్రాలు వేదాలను సూచిస్తాయి. సూర్యుని కిరణాలు భూమిని ప్రసన్నంగా మార్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆచారాలు మరియు పూజా విధానం. స్నానము. రథసప్తమి రోజున తెల్లవారుజామునే పవిత్ర నదులలో లేదా స్వగృహంలో గంగాజలంతో స్నానం చేయటం చాలా శ్రేష్టంగా భావిస్తారు. అర్ఘ్యప్రదానం. సూర్యోదయ సమయానికి సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించటం వల్ల ఆరోగ్యం, సంపదలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్మకం. పూజా కార్యక్రమాలు. ఇంట్లో సూర్యుని ప్రతిమను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించి మంత్రాలు చదవటం, దీపారాధన చేయటం, నైవేద్యం సమర్పించటం చేస్తారు. పరమాన్న ప్రసాదం. రథసప్తమి రోజున పరమాన్నం, పంచామృతాన్నం నైవేద్యంగా సమర్పించటం ఆనవాయితీ. గోపూజ. ఈ రోజున గోవులను పూజించటం, వాటికి స్నానం చేయించి అలంకరించి తిండి పెట్టటం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు. రథసప్తమి రోజున ఉదయమునే సూర్యప్రకాశంలో నిలబడి అర్ఘ్యప్రదానం చేయటం వలన శరీరానికి ఆరోగ్యకరమైన ఫలితాలు కలుగుతాయి. ఇది మన లోహిత కణాలను పెంపొందించటంలో, శక్తినిచ్చే విటమిన్ డిని పొందటంలో సహాయపడుతుంది. రథసప్తమి మరియు ప్రకృతి. ఈ పండుగ వ్యవసాయదారులకు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. సూర్యుడు తన శక్తిని వృద్ధి చేయటం వలన భూమి తడి పెరిగి పంటల పెరుగుదలకు అనుకూలంగా మారుతుంది. ముగింపు. రథసప్తమి మన సంప్రదాయంలో ఒక పవిత్రమైన పండుగ. ఇది మన జీవితంలో ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ప్రకృతి సౌందర్యం, భక్తి భావాలను పెంపొందించే పవిత్ర దినంగా నిలుస్తుంది. ఈ రోజున సూర్యదేవుని ఆరాధన చేసి సద్గుణాలను అలవర్చుకోవటం వలన మనందరికీ కూడా శుభం కలుగుతుంది. సూర్యదేవాయ నమః.